కృష్ణుడితో కర్ణుడి ఆఖరి మాటలు. కర్ణుడు చావు అంచున ఉన్నప్పుడు చిన్నప్పుడే తల్లి వదిలేసింది. ఎవరికి పుట్టానో తెలియదు. ఒక సహాయం చేయబోయి రథం మట్టిలో ఇరుక్కుపోయేలా శాపం పెట్టించుకున్నా. విద్యలు అన్నీ మర్చిపోతావని నా గురువు పరశురాముడే శపించాడు. బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు నా కవచకుండలాలు అడిగేలా చేసింది నువ్వే. చనిపోయే ముందు నా పుణ్యాన్ని కూడా దానంగా తీసుకున్నావు. నేను చేసిన తప్పేంటి కృష్ణ అని కర్ణుడు అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు అంటే, చూడు కర్ణ, నేను పుట్టింది కారాగారంలో. పుట్టిన మరుక్షణమే తల్లి తండ్రులు దూరమయ్యారు. సొంత మేనమామనే నన్ను చంపమని రాక్షసులని పంపించాడు. నేను ప్రాణంగా ప్రేమించిన రాధను దూరం చేసుకున్నాను. కురుక్షేత్ర యుద్ధం వల్ల నా వంశం నాశనమయ్యే శాపం రాబోతుంది. అయినా సరే ధర్మం కోసం యుద్ధాన్ని నడిపిస్తున్నా. కష్టాలు అందరికీ ఉంటాయి కర్ణ. మనం ఎటు నిలబడ్డాం అన్నదే మన కర్మ. మహావీరుడివైన నువ్వు నిలబడ్డది అధర్మం వైపు. అందుకే ఇప్పుడు నువ్వు మరణిస్తున్నావు కర్ణ అని కృష్ణుడు చెప్తాడు. నా ఒపీనియన్ ప్రకారం కర్ణుడికి కొంచెం అన్యాయమే జరిగింది అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తే ఈ వీడియోకి వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్ లో కర్ణ అని కామెంట్ చేయండి, లేదంటే కృష్ణ అని కామెంట్ చేయండి.